మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. Come on guys, let's get back to the flow. Okay, Come on, let's go. Sorry. Let's play some music. చూడండి సార్, ఈ కార్లో వచ్చిన వాళ్ళు మా రక్షక వెహికల్ ఇంటికి పారిపోయారు. ఒకసారి వాళ్ళని పిలిపిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఏంట్రా పిలిపించేది? ఏంటి గొడవ? ఏం లేదురా, మన కార్తిక్ గాడు వీళ్ళ రక్షక వెహికల్ గుద్దేసి వచ్చాడంట, వాడిని పిలిపించమంటాడు. కానీ రెండు పిల్లలు వెళ్ళిపో. ఏంటి పదా సార్, మీ ఫ్రెండ్స్ మా రక్షక వెహికల్ గుద్దేసి పారిపోయారు. మా వాడ కూడా చావు బతుకులు ఉన్నాయి. 50,000 ఇస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతాం. లేకపోతే చూడండి సార్, పోలీసు వాడు మీరు చేయి చేసుకుంటున్నారు. అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా? పర్మిషన్ కావాలా నీకు? ఎవరో తెలుసా? ఏ పోలీస్ స్టేషన్ అండి ఇది? చెప్పేది అర్థం చేసుకోండి. ఆడెవడో తెలుసా నీకు? హోమ్ మినిస్టర్ అల్లుడు. మీ ఆఫీసర్స్ చాలా మంది లోపల తీసుకోవాలంటారు. తెలుసా నీకు? ఏ పోలీస్ స్టేషన్ అండి? సార్, గొడవలు అయిపోతాయి. తీసుకున్నాలా? एक बार दिखाई दे दो साले चीन के कर दूंगा. Come on guys. హలో, కంట్రోల్ రూమ్. నేను నాసింగ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 324 మాట్లాడుతున్నాను. ఇక్కడ Don't touch. I will come wherever you want me to come.
ఆగిపోవడం కాదురా ఆగిపోయింది. ఏం చేద్దాం నైట్ టైం ఎలా రావటం తెల్లారి వరకు వెయిటింగ్. ఎలా వరకు ఏంటా ఏదో చేద్దాం మీరు ఉండండి. వన్నే కదా చాలా లేట్ అయిపోయింది. మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. సత్య సత్య ప్లీజ్ డూ సంథింగ్. నాకు అసలు బండి ఆగిపోయాడు. రేయ్, వాళ్ళు తడతావేంట్రా అంతా నీ వల్ల జరిగింది. స్లో 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 అంటే జుయి 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 అని పోనీ. జూలకి వచ్చావురా పార్టీ గురించి కదా. ఆ పార్టీ నీదే కదా. నాదా? అమర్ మాదా మాకి పార్టీల గురించి ఏం తెలుసు? నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము. అసలు ఈ పార్టీ అంతా నీ గురించే. ఇది మరి టూ మచ్. ఏంటి వచ్చు? అర్థం పడతా అక్కడ మాట్లాడద్దు. ఏంటి అర్థం పడతా లేకుండా మాట్లాడేది? యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా. ఆహాహాహా. ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా? పార్టీ అనేసరికి గంతులు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నా మీద రావటం ఎక్కేస్తున్నారు. వల్ల ప్రాబ్లం వచ్చిందటవా అవునరా, ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి. ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు. ఏంట్రా గొడవ పడుతున్నా? ఏంటి మరి ఏంటి మీరు? నన్ను కాల్ చేశారా? అందరికన్నా పార్టీకి వెళ్ళాలి. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? Too much చేస్తున్నారు. నోరు మీయండిరా. ఇదంతా లక్ష్మి గురించి కదా పార్టీ అంతా. అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా. నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? Guys, water. Look for the water, yaar. Well, లేకుండా పోయింది. బీరేంటి అప్పుడే పడినాం కదా. Hey, stop it. Slow down. It's okay. స్లోగా తాగరా. సత్య ఇక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూడండి రా. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా? ఆగట్లేదురా. అక్కడైతే లైట్ కనిపిస్తుందిరా. ఎక్కడ ఎక్కడ where? ఏం ఏం కనిపిస్తుంది? నేను కెమెరాలో చూస్తా ఉండండి. ఇదిగో రే జూమ్ చేయరా. There's a building there. ఏదో గెస్ట్ హౌస్ లో ఉందిరా. ఏవో కార్లో కనిపిస్తున్నాయిరా. అక్కడ ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమో రా. నేను మంచిని తాగి చెప్తాను. ఉండరా నిన్న వస్తాను. Oh God, guys, wait a minute. నేను కూడా వస్తాను. రాధి, ఆగు. Coming. ఎక్కిళ్ళేంట్రా బాబు. ఆలిగడికి వచ్చిన బాగుంటుంది. రేయ్ నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎదవా పొద్దున్నావని చెప్తాను రా. సరే సత్య నువ్వు చెప్పరా. మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60 అదొక 60 120 హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది. చూసావా ఎక్కి లాగిపోయినాయి. సత్య ఎదవ జోకులు వద్దు వద్దు పదా. ఏడ్చలోరా. రేయ్ ఫారెస్ట్ లో ఫుల్ ఉంటాయా? పుల్లంటే గుర్తొచ్చింది, మన జూబ్లీస్కి వచ్చింది వికారాబాద్ పుల్లేనంట. లక్ష్మి ఏ లేదు ఎదనాసా ఏ లేదు. ఏం లేదుగా, ఎందుకు భయపడతారు? పులి ఇక్కడి నుంచే వచ్చిందంట. నేను కూడా పేపర్లో చదివాను. రేయ్ ఈసారి పులి వస్తే డెఫినెట్ గా షూట్ చేస్తాను రా. ఏంట్రా ఆగిపోయారు? వీడియో కెమెరాతో షూట్ చేస్తాను రా. నిన్ను చంపి నీ డెడ్ బాడీ నీతోటే షూట్ చేయించాలి. అదిరా కరెక్ట్. అరే సత్య, మనం సిటీకి వెళ్ళగానే మొట్టమొదటి పని ఈ కొడుకుని చంపేయడం. కరెక్ట్ రా. అబే సాలే పहले नीचे देख के चल. ఓకే గొడవ ఆపి ముందు అక్కడికి వెళ్దాం పదండి. పార్టీ జరుగుతున్నట్టుందా? చాలా కార్లు ఉన్నారా? ఒరే అమ్మాయిల్ని తెచ్చుకున్నారేమోరా. మీరా ఈ డిస్కషన్ ఇక్కడ చూద్దాం అవసరమా? ఉండండి రా. సత్య ఆగు మెల్లిగా. హలో అబ్బా, నువ్వు ఉండవే. రాయిరా. హలో ఎవరండి? హలో హలో ఎవరు పలకట్లేదు? హలో హలో పడుకున్నారేమో రా. ఇప్పుడు ఎలా? ఏదో పాప ఏడు పిలిపిస్తుందా? ఎవరో ఫ్యామిలీ ఉన్నట్టున్నారా? ఏదో బేబీ కేర్ సెంటర్ అయి ఉంటుంది. నువ్వు మీరా అయితే దయ్యమేమోరా. ఏయ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? Let's stay close now. మెల్లిగా. Guys, please. పేరెంట్స్ పడుకున్నారా మరి? లోపల వచ్చేది పాపా బాబా. వాళ్ళ బాబుని అడిగి చెప్తాను.
ఏ రఘు అటు చూడు నల్లగా ముళ్ళ పందిలాగా ఉన్నాడు కోసేస్తే ఒక ఊరికి సరిపోతుంది చెప్పారా ఇది గట్టిగా చెప్పే సాయండి సార్ కూర్చో అసలు పేరేనా అవును సార్. వాడు వాడు గట్టిగా చెప్పరా మ్యాగీ. కూర్చో రఘు వీళ్ళు రేపు ముందు చెప్పారు సుబ్రహ్మణ్యం లేచి నిత్యం చెప్పు చెప్పరా డోంట్ టచ్ రేయ్, Don't touch. రేయ్, యు నో హూ ఐ ఎవడైతే ప్లీజ్ ఎవరు చెప్పేట్రా పేరేంటి ఆర్డర్తో చెప్పా చెప్పరా? చెప్పా నెల్సన్ కూర్చో కూర్చో దొంగ పేరు చెప్తారా? రాత్రి చాలా ర్యాష్ గా బిహేవ్ చేశారు సార్. బండి నెంబర్ అదే సార్. మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తే నా మీద చేసుకున్నాను. పైగా మినిస్టర్ కొడుకు డిపార్ట్మెంట్ మాకు బాగా తెలుసా. పర్లేదు అంతగా టెస్ట్ పడవలసిన లేదు నేను చూసుకుంటా. ఏమైందిరా లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న. రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట. వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. కచ్చా కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగిందో ఏంటో నాన్న. ఏమైంటుందిరా కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఏమైనా యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో, ఎలా ఉందో. అమ్మా కంగారు పడుతుంది. అలీ! రాజీ! రాజీ! సిగ్నల్ దొరికిందా? నా ఫోన్లో సిగ్నల్ లేదు. రాధి నీ ఫోన్ కి లేదా? కార్తీక్ అలీ ఏమైపోయారు? మీరా? భయపడ్డావా? ఏం లేదురా. వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా.
భయపడలేదా? ఏరా జోకా ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా, నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది, కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్! 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 ఎక్కడ ఉన్నాడో ఏంటో. కార్తీక్! కార్తీక్! వాళ్ళు చంపేస్తుంటారా? సరే చూద్దాం పద. ఎక్కడ ఉండొచ్చు? ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు. వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధిక రెడ్డి అండి. వర్మ పేవర్స్ బ్యాచ్ సార్. ఎన్టీవర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ 898909 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చెక్కకుండా లోపలేసి మక్కలేదన్నాం సార్.
రాత్రంతా ఏమైపోయారా? చీకట్లో ఎటు వెళ్ళినా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందా, పక్కన అక్కడ ఉన్నాడు. ఆ నాలుగు గుర్తికి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. ఆ గుంటుగాడు ఎవరు గుర్తుపెట్టారా? ఏ గుండు కాడరా? ఇడియట్. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటుగాడలి. ఆ గుంటుగాడికి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? రేయ్, మధ్య తప్పిందా? రాత్రి జరిగినంత ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. పాప ఆ పిల్లోని ఎలా చంపేశారు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లలు ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా, మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? ఆహా, దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు? రేయ్, నాదొక ఐడియా రా. ఎవ్వరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగా పడతారు. వద్దు లక్ష్మి. వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. బా, ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. ఆ? రేయ్, నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. వద్దు చేయండి. నా బాధకి ఏం తెలుసు? ఏయ్, నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. లక్ష్మి లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్, ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. నీ కూతురేనా? అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటో మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపుతాను. ఎవరితోన్నాడు పాపం? ఇవాళ నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడక టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడి కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? నలుగురు ఎదలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. థర్డ్ డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? ఏ రాజేష్ రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్, మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళకి గుర్తుంది మా పోలీస్ బట్టి.